నాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు టీసీ ఇచ్చారు. ఇతనికి 3 సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి బతిమాలి ఆయన మళ్ళీ క్లాస్లో ఇచ్చారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పాను 5 సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని. తండ్రి అతని ఎలక్షన్ కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను 2 కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరికి చెప్పారు, ఏంటంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు 2 కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు, మెయిన్ రోడ్డు మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి. ఒక 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీల నుంచో ఇంకో తీసుకునేది కాదు, ఒక సంస్థల్ని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు, సంస్థల నుంచి. ఈవేళ 5 సంవత్సరాల్లో మీరు నాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు టీసీ ఇచ్చారు. ఇతనికి 3 సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి బతిమాలి ఆయన మళ్ళీ క్లాస్లో ఇచ్చారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పాను 5 సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని. తండ్రి అతని ఎలక్షన్ కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను 2 కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరికి చెప్పారు, ఏంటంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు 2 కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు, మెయిన్ రోడ్డు మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి. ఒక 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీల నుంచో ఇంకో తీసుకునేది కాదు, ఒక సంస్థల్ని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు, సంస్థల నుంచి.